రాష్ట్ర ఆవిర్భావానికి ప్రతీకగా ఎదిగిన బీఆర్ఎస్ ఇప్పుడు తన రాజకీయ ప్రయాణంలో అత్యంత క్లిష్ట దశను ఎదుర్కొంటోంది. గత పార్లమెంట్ ఉప ఎన్నికల్లో ఓటమి పాలైన పింక్ పార్టీ పురపోరులో ఆశించిన స్థాయిలో సత్తా చాటలేకపోయింది. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి కారణాలేంటి? ఓవర్ కాన్ఫిడెన్స్ గులాబీ పార్టీని దెబ్బతీసిందా? అందుకే మున్సిపల్ ఎన్నికల్లో కారు స్పీడ్ తగ్గిపోయిందా? కేటీఆర్, హరీష్ రావు తప్ప మిగిలిన నేతలంతా ఫెయిల్యూరేనా? ఇందుకు మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై గులాబీ పార్టీ వర్గాల్లో ఏం చర్చ జరుగుతోంది? వాచ్ ది స్టోరీ. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీకి ఆశించిన ఫలితాలు రాలేదు. అయితే 700కు పైగా వార్డులు సాధించడం ఆ పార్టీకి కాస్త ఊరటనిచ్చింది. నిజానికి మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సత్తా చాటుతుందని అంతా భావించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, పార్లమెంట్ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత గులాబీ పార్టీ కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లోనూ ఓడిపోయింది. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాస్త పర్వాలేదనిపించింది. మున్సిపల్ ఎన్నికలు పార్టీ గుర్తుపై జరిగిన ఎన్నికలు కావడంతో బీఆర్ఎస్ అధిష్టానం మెజారిటీ స్థానాల్ని గెలుచుకోవాలని భావించింది. అయితే మున్సిపల్ ఎన్నికల ఫలితాలు బీఆర్ఎస్ నేతలు, క్యాడర్ను నిరాశకు గురిచేశాయనే చర్చ జరుగుతోంది. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ రావడం కంటే ముందే బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల సన్నాహక సమావేశాలు నిర్వహించింది. కేటీఆర్, హరీష్ రావు ఉమ్మడి జిల్లాల వారీగా పార్టీ ముఖ్య నాయకులతో సమావేశమై ఎన్నికలపై దిశానిర్దేశం చేశారు. మున్సిపాలిటీలతో పాటు కార్పొరేషన్కు మాజీ మంత్రులు, కార్పొరేషన్ మాజీ చైర్మన్లకు, సీనియర్ నేతలకు బాధ్యతలిచ్చారు. ఇక కేటీఆర్, హరీష్ రావు వరుస పర్యటనలతో ప్రచారాన్ని హోరెత్తించారు. దీంతో గులాబీ పార్టీ 30 నుంచి 35 మున్సిపాలిటీలొస్తాయని ఆశించింది. తీరా ఎన్నికల ఫలితాల్లో 16 మున్సిపాలిటీలకు మాత్రమే పరిమితమైంది. ఇక ఎవరికీ మెజారిటీ రాకుండా హంగ్ ఫలితాలొచ్చిన చోట 3 లేదా 4 బీఆర్ఎస్ పార్టీకొస్తే ఫిగర్ 20 రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక గెలుస్తుందని అనుకున్న చోట హంగ్ ఫలితాలొచ్చాయి. హంగొచ్చిన మున్సిపాలిటీల్లో గెలిచిన వారిని కాపాడుకోవడం కోసం క్యాంపు రాజకీయాలు బీఆర్ఎస్ షురూ చేసింది. ఇక రాష్ట్రంలో 7 మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగాయి. ఒక్కటి బీఆర్ఎస్ ఖాతాలో పడలేదు. 2 చోట్ల బీజేపీ గెలుపొందింది. 4 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. కొత్తగూడెం కార్పొరేషన్లో హంగ్ ఫలితాలొచ్చాయి. మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు మినహా మిగతా వారంతా ఫెయిల్ అయినట్లుగా పొలిటికల్ సర్కిల్స్లో టాక్ నడుస్తోంది. వీరిద్దరూ ప్రచారం చేసిన మున్సిపాలిటీల్లో కొంత సానుకూల ఫలితాలొచ్చాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో నిరాశ తప్పలేదు. మరోవైపు ఫలితాల్లో ఉమ్మడి మెదక్ జిల్లా బీఆర్ఎస్కు మంచి ఫలితాలొచ్చాయి. గజ్వేల్, పటాన్చెరు, దుబ్బాక నియోజకవర్గాల్లో గులాబీ పార్టీ హవా కొనసాగింది. ఇక సిరిసిల్లలో కేటీఆర్ తన పట్టును మరోసారి రిపీట్ చేశారు. తాను ప్రచారం చేసిన మున్సిపాలిటీలోనూ గులాబీ పార్టీకి మెరుగైన ఫలితాలొచ్చాయి. ఇకపోతే నిజామాబాద్ జిల్లాల్లో మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఓడిపోయింది. కరీంనగర్లో మాజీ మంత్రి గంగుల కమలాకర్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ఓటమి తప్పలేదు. సూర్యాపేటలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి పట్టణ ఓటర్లు షాక్ ఇచ్చారు. హుజూరాబాద్లో పాడి కౌశిక్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే అయినా మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ చతికిలపడింది. కోరుట్లలోనూ సేమ్ సీన్ రిపీట్ అయింది. సిట్టింగ్ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ శ్రమించినప్పటికీ ఫలితం దక్కలేదు. ఇక జనగామ నియోజకవర్గంలో చేరియాల బీఆర్ఎస్ దక్కించుకోగా జనగామ మున్సిపాలిటీలో హంగ్ ఏర్పడింది. దీంతో ఒక్క స్థానం దక్కించుకొని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి కాస్త పర్వాలేదనిపించారు. ఇక మేడ్చల్, మల్లారెడ్డి 3 మున్సిపాలిటీల్లో 2 దక్కించుకొని పార్టీ పరువుని కాపాడారు. అయితే అర్బన్ ఓటర్లు బీఆర్ఎస్కు మొదట్నుంచి బలంగా ఉంటూ వచ్చారు. గత ఫలితాలు చూస్తే ఈ అంశం రుజువవుతూ వస్తోంది. 2014, 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్లో బీఆర్ఎస్ తిరుగులేని విజయాలొచ్చాయి. మున్సిపల్ ఎన్నికల్లో సైతం దాదాపు 90% మున్సిపాలిటీలను బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో సైతం జీహెచ్ఎంసీలో స్వీప్ చేయగా సెమీ అర్బన్ ప్రాంతాల్లో బీఆర్ఎస్ తన పట్టు నిలుపుకుంది. దీంతో మున్సిపల్ ఎన్నికల్లో తమకు కలిసొస్తుందని భావించిన బీఆర్ఎస్ పార్టీ లెక్కలు తప్పాయి. మున్సిపల్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలేమో కానీ ఫలితాలు మాత్రం బీఆర్ఎస్ వర్గాల్ని షాకింగ్కి గురిచేశాయి.
మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేల అలసత్వంతో పాటు ఓవర్ కాన్ఫిడెన్స్ గులాబీ పార్టీని దెబ్బతీసిందనే చర్చ బీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. కాంగ్రెస్ ను తక్కువ అంచనా వేయడంతోనే ఫలితాలు రివర్స్ అయినట్లుగా తెలుస్తోంది. మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో బీఆర్ఎస్ పోస్టుమార్టం మొదలుపెట్టింది. ఎమ్మెల్యేలు, మాజీల పనితీరుపైన సమీక్ష చేయాలని డిసైడ్ అయింది. మరి నేతల పర్ఫార్మెన్స్ పై గులాబీ బాస్ ఏం చేస్తారన్నది చూడాలి.